అలాగే ఇది మీరు చేసేది ప్రకృతి వ్యవసాయం. అవును సార్. కాటన్ మీరు ఎట్లా ప్రత్యేకంగా ఎవరికైనా అమ్ముతారా లేదా మామూలుగా? కాటన్ మామూలుగానే అమ్ముతున్నాం కానీ సార్ ప్యాడీ వేస్తున్నా కదా సార్. కానీ ఇది ప్రకృతి ఆధారిత వ్యవసాయం చేసిన కాటన్ అట్లా బీటీ మనం నాన్ బీటీ అయితే సార్ వాటిని సీడ్ తీసి అమ్మొచ్చు సార్. వాటిని అది అనంతపురం సైడ్ చేస్తున్నారు. అది కూడా మనం ప్రాసెస్ చేయాలని నాకు ఆశ ఉంది సార్. దేశవాళీ విత్తనాలు పంటలు పండించాలి. నాటు నాకు వచ్చేసరికి 40 బస్తాల దాకా పడుతుంది సార్ ఎకరానికి. నేను వాటిని రైస్ గా మార్చుకొని ఉద్యోగస్తులు అక్కడ నా చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా తీసుకువెళ్తున్నారు సార్. పక్కన నేను వచ్చేసరికి ఒక 25 కేజీల బ్యాగ్ ను 1200 రూపాయలకి అమ్ముతున్నా సార్. మామూలుగా అయితే 900, 800 ఉంటుంది సార్. అయినా కానీ వడ్లుకే రైస్ గానే వాళ్ళు చేసి అమ్మరు సార్. వడ్లు గానే అమ్ముతారు. విత్తనాలు కూడా అమ్ముతాం సార్. సీడ్ గా అమ్ముతాము. తర్వాత వాటిని మేము రైస్ గా మార్చుకొని అమ్ముతాం. కాయగూరలు సార్ ఏటీఎం మోడల్ వేసాం సార్. అది ఎనీ టైం మనీ అని. దాంట్లో నేను వచ్చేసరికి 15,000 నుంచి 20,000 వరకు ఆదాయం పొందుతున్నాను. నాకా సార్ నెలకి 15,000 నుంచి 20,000 వరకు ఆదాయం పొందుతున్నాను సార్. అందులో క్యారెట్ వేస్తున్నాను, బీట్రూట్, ముల్లంగి సార్. అమ్మాయికి 2 ఎకరాలు 1,500 రూపాయలు అంటే దగ్గర 1,80,000 వస్తుంది అంతేమ్మా. ఎకనామిక్స్ నన్ను బట్టి కొంతమంది రైతులు ఇప్పుడు అమ్మాయి చేసే వ్యవసాయం ఏంటంటే చేసిన తర్వాత చుట్టుపక్కల అమ్ముతాం. అదే కానీ ట్రేసబిలిటీ కూడా పెట్టి అమ్మగలిగితే మార్కెటింగ్ చేస్తే డబుల్ ది ప్రైస్, ట్రిపుల్ ది ప్రైస్ వస్తుంది. బ్రాండింగ్ అండ్ ట్రేసబిలిటీ ఆ డీటెయిల్స్ అన్ని రావాలి. చేద్దాం. బాగా చేస్తున్నాం. సార్ ఫిషర్మెన్ సార్ నేను ఈ 2047 సంవత్సరం మండల ప్రణాళిక ద్వారా జిల్లాధికారులు, మండలాధికారులు మా గ్రామానికి వచ్చి మా జీవన విధానాన్ని ఎలా మెరుగుపరచుకోవాలో తగిన సలహాలు, సూచనలు వాళ్ళు ఇచ్చారు సార్. అలాగే మేము పడుతున్న ఆర్థిక ఇబ్బందుల గురించి కొంత సమాచారాన్ని మా దగ్గర నుంచి సేకరించారు సార్. మాకు చేపల నిషేధ టైంలో కంపల్సరీ దాన్ని పాటించాలని, దానివల్ల ప్రతి ఒక్క చేప 2 లక్షల పిల్లలు పెడితే ఎంత అభివృద్ధి చెందుతుంది అనే స్వయంగా ప్రభుత్వం నుంచి కూడా చేపలు వదులుతారు సార్. అదే కాకుండా మేము కూడా ఈ పాటిస్తే మా జీవనోపాధి పెంచుకోవడానికి తోడ్పడుతుందని చెప్పి ఈ ప్రణాళికలో భాగంగా మేము కూడా దోహదం చేస్తున్నారు. ఇది సభ్యుడిని సంతోషం. నమస్తే అండి. విజయవాడ రోడ్ల మండలం నాయనపాడు. నాకు 5 ఎకరాలు నేను రైతు నుంచి అవుతుంది. 40 ఎకరాలు కౌలు చేస్తాను. మనం నీటి ఇంకుడు కుంటల ద్వారా నీటిని మనం ఆదా చేసుకోవడానికి ఇంతకుముందు గత మన ప్రభుత్వం చేసామని బాగా సత్ఫలితాలు ఇచ్చింది. నీళ్ళు లెవెల్స్ కూడా పెరిగినాయి. అయితే ఆ ఇంకుడు గుంట స్థానంలోనే మనం బోర్ ఒకటి వేస్తే 40 అడుగుల్లో మాకు ఇసుకుంటున్నాం. ఆ ఇంకుడు గుంటలు బోర్ వేసి దాంట్లో ఇస్తే ఇంకా బాగా ఇదిగా అవుతుంది సక్సెస్ లోపల పోవడానికి ఫిల్టర్ అయ్యి. అదే డ్రిప్ ఇరిగేషన్ మనం మీరు ఇచ్చారండి. అప్పుడు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి దానికి వాటర్ మేనేజ్మెంట్లో బాగా పంటలో దిగుబడి వచ్చినాయి. అట్లాగే మనం నదుల అనుసంధానం చేశారు. దాంట్లోనే ప్రపంచంలోనే మీరు మొట్టమొదటిగా పులిచిందం లేట్ అవుద్దని, పోలవరం లేట్ అవుద్దని పులిచిందం ద్వారా నీళ్ళు ఇచ్చారు. అది కూడా బాగా సత్ఫలితాలు ఇచ్చింది. మన విజన్ 20 అని తీసుకున్నారు మీరు. ఆ 20లో అప్పుడు నేను 18 ఏళ్ళ నా వయసు నుంచి ఇవాళ నాకు 62 సంవత్సరాలు. అప్పుడు 20 బస్తాలు పండేది, దాన్ని ఇప్పుడు 40-45కి వచ్చింది. ఇప్పుడు ఈ 47లోకి వచ్చేప్పటికి ఈ బస్తాలని 100 బస్తాలు తీసుకెళ్తారు మీరు ఆశిస్తారు. నేను మ్యాంగో రైతు. మాకు సోలార్ మూలన ఊళ్ళల్లోకి ప్రతిరోజు గ్రామ సభలు గడుపుతున్నారండి. ప్రతి నెల ప్రతి ఫస్ట్ వారంలో. అప్పుడు ఇళ్ళకే సోలార్ కనెక్షన్ ఇస్తున్నామని చెప్పారండి, సబ్సిడీ. అలా కాకుండా మాకు ఈ మ్యాంగోకి ఉపయోగపడేటట్టు గాలి దుమ్ములు వచ్చినప్పుడు ఇరిగిపోతుందండి మామిడి తోటలు పక్కనకి వచ్చి. అది పికిల్స్ చేసి కొంత పౌడర్ చేసి పెట్టుకోవటానికి మాకు సోలార్ని అనుసంధానం చేస్తే కామన్ సర్వీస్ సెంటర్ పెట్టుకొని దాని ద్వారా బై ప్రొడక్షన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాటికి కూడా కొంచెం సబ్సిడీని మీ దయించి మీరు కొంచెం సన్న రైతులకి పాలసీ ఇచ్చాం. రైతుల్ని భాగస్వామ్యం చేస్తున్నాం. ఎడ్ చేయాలని చూస్తాం. మీరు చెప్పిన ఐడియా పెట్టుకుంటాం. So you are the single most motivating factor for me to come back from the US in 2017, sir. Me and my wife, Palamner Degara hydroponics farm pettam, sir. 5.5 acres lo. We lettuces, sir. We were able to do 16 crops per quarter acre lo. What you can do in 25 acres we are doing, sir. Idantha soilless, water systems lone untundi, sir.
పైపుల్లోనే వాటర్ ఇస్తుంది. ఎలా ఎక్కడ మార్కెటింగ్ ఎక్కడ So I'm doing Bangalore, Chennai, Hyderabad. Yeah, and this is my producer. This is cherry tomatoes. Yes, sir. Palamner, sir. పల్మనరీ. అక్కడి నుంచి వస్తుంది Yeah, yeah. And we supply and వాట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఇప్పుడు some 6 acres we were doing this. So it's, we set it up in 2017, 6 crores project with an 4 acres of hydroponics, sir, all salad crops, and the integrated pack house. So we do mango processing, ripening, and exports to the US and all of that also, sir. ఇప్పుడు ఎంతవరకు వచ్చారు మీరు? మార్జిన్స్ ఏంటి, ప్రాఫిట్? Margins are pretty good. Ante the initial cost is high, sir, but manaki the throughput per quarter acre I'm able to produce 3 tons of leafies per month, sir. So per kg we sell around 100 rupees standard. వాట్ ఇస్ ది రేట్ ఆఫ్ రిటర్న్స్? So 2.5 years we'll make our money back, sir. 2.5 years. But with the support, subsidies I've applied for most of the subsidies. Chiranjeevi Chaudhary garu anta help me. And we're doing మీ track దగ్గర and ఉన్న హార్టికల్చర్ కమిషన్ బాగా చేశారు. Oh, definitely, sir. I mean, I have very good stories about coming back to the US, and we're also got into mango track and trace, sir. వాట్ ఇస్ ద ట్రాక్ అండ్ ట్రేస్? So basically, we are trying to give the farmer, we are integrating the farmer, the supplier, and all of it. ట్రేసింగ్. So as soon as you ట్రేసింగ్ do this ఫ్రమ్ through, ప్రొడక్షన్ టు లాస్ట్ మైల్. yes, sir. ఈయన డీటెయిల్స్ కూడా ఉంటుంది దాంట్లో, ఎక్కడి నుంచి వెళ్ళిందో ఇది కొంచెం మనం చూడండి తినేటప్పుడు sir, చూసుకోవచ్చు. అవునా? Yes, sir. Students, sir, if you scan this QR code, you'll know which farm, which variety, which thing. ట్రేసబిలిటీ చేసాము అన్ని ప్రోడక్ట్స్. Yeah. మీరు తినే పండు ఎక్కడి నుంచి వచ్చింది మీరు చూసుకోవచ్చు, ఏమేమి ఉన్నాయో And even the చూసుకోవచ్చు. Brits values, I can tell you about the sweetness of it is also Everything. వాట్ ఇస్ ద న్యూట్రిషన్ వాల్యూ, sweetness. మన mango కొన్ని వగర్ గా ఉంటాయి, ఒక sweetness. ఈవెన్ న్యూట్రిషన్ వాల్యూస్ అని కూడా వచ్చేస్తాయి. We can, sir. And ఎక్కినట్టు తగ్గినట్ట? the higher it is, the higher it is, the sweeter it is. And what we this with blockchain, what we can also do, sir, is take it back to lettuce and corn, sir. From zero, it takes 0 to 45 days from seed to harvest. So we can definitely tell you when it's seeded, when it is harvested, and who it's going to. వెరీ ఇంట్రెస్టింగ్ టెక్నాలజీస్. And గుడ్, that is, sir, ఐఎమ్ వెరీ హ్యాపీ. Thank you, sir. గుడ్ లక్. నీ పేరే ఉన్నామా? Srini Pavlu. శ్రీని పవన్. Chaudepalli, sir. Punganur. ఒకసారి నీతో మాట్లాడతాను, మళ్ళీ పిలిపిస్తాం. Thank you, sir. గుడ్ ఎక్స్పెరిమెంట్. పదా పదా, మన టైం అయింది, ముహూర్తం టైం అయింది. ఒకసారి అటు చూసుకొని వెళ్ళిపోదాం. పోదాం, ముహూర్తం ముందు అయిపోయినాక. ఓకే అమ్మా, గుడ్, మళ్ళా వస్తాం. ఓకే ఓకే బ్రదర్, నమస్కారం అమ్మా, మళ్ళీ వస్తాం. గుడ్, వరుసగా అన్నీ పెట్టారు. వస్తామ్మా, నమస్కార. నమస్కార. ఓసారి కొంతమంది స్పిరిట్ తీసుకుంటారు, బాగుపడతారు, కొంతమంది తీసుకోలేరు. ఎర్లీ బర్డ్స్ కింద డ్రైవింగ్ ఫోర్స్ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ బాగా తీసుకుంటారు. నమస్కారం. ఏమ్మా? యా, మళ్ళా వస్తామ్మా.